మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. ఉరుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేటో చూపించేసే. వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మొదటిగా ఈ యొక్క పునరుద్ధానం దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేసుకుంటూ మనము ఈనాటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాము. నాటి మన ధ్యానాంశము నన్ను బలపరచుము అని అందే నేను సమస్తమును చేయగలను. మూల వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మా పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా పరిశుద్ధ దినములో ఈ వాక్యాన్ని ప్రకటిస్తుండగా నీ ప్రియ బిడ్డలు తండ్రి మీరు గ్రహించుకొని నా ప్రభు వారి ఆధ్యాత్మిక జీవితాల్లో వారు లాభం పొందుతున్న సహాయం చేయండి. ఆత్మీయంగా బలపరచమని కోరుకుంటూ వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనసు మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ప్రత్యేకంగా ఇక్కడ పౌలు ఏదైతే నేర్చుకున్నాడో అది కూడా విశ్వాసులందరూ కూడా నేర్చుకోవాలని ఆయన ఉద్దేశము. ఆయన అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అన్నారు. అంటే ఇక్కడ నన్ను బలపరచు అని అందే అంటే ఆయన బలపరుస్తూ ఉన్న క్రీస్తు యందు, ఆయన్ను బలపరుస్తున్నటువంటి క్రీస్తులో ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడని చెప్తున్నాడు. అక్కడ ఆయన తన సొంత బలాన్ని ఆయన ఆలోచించకుండా ఆయన తన బలము, తన శక్తి అంతా కూడా క్రీస్తే అని ఆయన చెప్తున్నాడు. అది బట్టి ఆయన అంటున్నాడు, తన బలపరుస్తూ ఉన్న క్రీస్తులో, బలపరుస్తూ ఉన్న క్రీస్తు. ఈరోజు మనం పౌలు గారిని బలపరుస్తున్నటువంటి క్రీస్తుని గురించి మనం ఇక్కడ కొద్దిగా ధ్యానం చేద్దాం. మొదటిగా మనం బలపరుస్తున్నటువంటి ఆ గురించి దేవుని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాము. కీర్తన గ్రంథము 73వ కీర్తన 26వ వచనము. ఆ శరీరము నా హృదయము కృషించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. గమనించండి పిల్లగా, దావీదు ఆయన చేస్తున్నాడు, ఆయన అంటున్నాడు ప్రార్థన, నా శరీరము నా హృదయము కృషించిపోయిన. అంటే తన శరీరము కృషిస్తున్నప్పటికీ ఆయన బలము, ఆయన ఆశ్రయదుర్గం, ఆయన ఆశ్రయదుర్గము, ఆయన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నాకు స్వాస్థ్యమే అయి ఉన్నాడు. కాబట్టి నా బలము క్షీణించిపోతున్నప్పటికి కూడా నాకు బలము ధరింపచేటువంటి శక్తి కలిగినటువంటి వాడు నా ఆశ్రయ దుర్గం అనేటువంటి దేవుడని ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదులే మనకు బలాన్ని ఆయన ధరింప చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఆ మాట దావీదు అక్కడ గట్టిగా అనగలుగుతున్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని బలపరిచేది దేవుడే. ఒకవేళ మన శరీరం గాని మన ఆత్మ గాని కృషించి ఉన్నప్పటికీ ఆయన మనలో బలపరుస్తూ ఉన్నాడండి. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలని మీకు తెలియజేస్తున్నాము. అలాగే
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనము గమనించినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తాడో వారిని దేవుడు బలపరుస్తూ ఉంటాడు, వారికి నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు. పక్షిరాజు ఏ రీతిగా పైకి ఎగురుతూ అది వెళ్తుందో ఆ ప్రకారంగానే మనం కూడా ఎవరైతే దేవుని చేత బలపరచబడుతూ ఉంటారో వారంతా కూడా పక్షిరాజులాగా పైకి ఎగురుతూ ఉంటారని మనం గుర్తు చేసుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలా. వారు అలయరు, సొమ్మసిల్లరు, అంటే అలసిపోరు, సొమ్మసిల్లరు. ఎందుకంటే వారిని బలపరుస్తూ ఉన్నాడు కదా, వారి బలహీన సమయాల్లో వారిని బలపరుస్తున్నాడు కదా దేవుడు. కాబట్టి వారు బలహీన పడడానికి ఇక్కడ ఆస్కారమే లేదు. వారి బలం అయితే, వారి శక్తి అయితే వారు ఆ బలంతో ముందుకు సాగలేరు. దేవుని యొక్క బలము, శక్తి వారు ఆశించినప్పుడు తప్పకుండా వారు బలాభివృద్ధి పొందుతూ ముందుకు సాగుతుంటారని మనం ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి పిల్లరా, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం వరకు చూసినట్లయితే విశ్వాసుల్లో క్రీస్తు ఎలా బలపరచబడతారో మనం చదువుకోవచ్చు, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. విశ్వాసులు క్రీస్తులో బలపడాలంటే అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 18 నుంచి 21వ వచనం వరకు చాలా చక్కగా క్లియర్ గా అక్కడ వర్ణించాడు. అదంతా ఇప్పుడు మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. కానీ విశ్వాసులు క్రీస్తులో బలపడాలంటే వారు ఏ విధంగా ఉండాలో ఆయన అక్కడ వివరించడం జరిగింది. అంటే విశ్వాసులు దేవుని వైపు చూస్తే ఆయన బలాన్ని పొందుకుంటారు. విశ్వాసులు వారి బలాన్ని, వారి శక్తిని నమ్ముకోకుండా దేవుని బలాన్ని, దేవుని యొక్క శక్తిని ఆధారపడతారు, అప్పుడు వారు బలపరచబడతారు. కాబట్టి అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నానని అంటున్నాడు. చూడండి పిల్లగా, పౌలు గారు నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. కనుక క్రీస్తు కోసం ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, హింసలు వచ్చినా, బాధలు వచ్చినా వాటన్నిటిని నేను ఇష్టపూర్వకంగా వాటిలో నేను సంతోషిస్తానన్నాడు. ఎందుకని ఆయన క్రీస్తునందు బలపరుస్తబడుతున్నాడు. ఆయన బలహీన సమయాల్లో క్రీస్తు ఆయన బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నింటిలో కూడా ఆయన ఆనందించగలుగుతున్నాడు. పిల్లగా ఈనాడు మనకు అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు వస్తాయి విశ్వాసులుగా. అంటే మనము కృంగిపోతాము. ఎప్పుడైతే ఒక చిన్న సమస్య వచ్చిందో వెంటనే మనము కృంగిపోతాము. కానీ నిజ విశ్వాసులు అలా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను బలపరుస్తున్నాడు వెనక ఒక వ్యక్తి, నిన్ను బలపరుస్తున్నాడు, అదే దేవుడు. కాబట్టి నిన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా కృంగిపోవలసినటువంటి అవసరం లేదని నేను నీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినట్టు నన్ను బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా, ఇప్పుడు మనము ఆయన క్రీస్తు ద్వారా ఏ విధంగా బలపరచబడి ఉన్నాడో మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము. అంటే దేవుని ద్వారా లేదా క్రీస్తు ద్వారా ఆయన బలపరచబడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనము గమనిస్తే, ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. అంటే ఇక్కడ మనం బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా, అంటే దేవుని ద్వారా లేక క్రీస్తు ద్వారా
విశ్వాసులందరికీ క్రీస్తు అత్యధికమైనటువంటి విజయాన్ని లభించేలా చేస్తాడు. ఎలా? వారికి ఎటువంటి అప్పజేయమనేటువంటిది లేకుండా వారిని చేస్తాడు. మనకు ఇక్కడ గమనించాల్సిన మాట, మనకు అనే మాట ఒకటి రాయబడి ఉంది. అంటే మనకు కలిగేటువంటి బాధలన్నింటిలో అత్యధికంగా ఆయన విజయాన్ని కలుగజేస్తున్నాడు. అత్యధిక విజయం అంటే ఏంటి? కేవలం గెలుపు మాత్రమే కాదు, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వారికి అపజయం అనేటువంటిది కలగదు. ఎందుకంటే వారిని బలపరుస్తూ ఉండేది క్రీస్తు. కాబట్టి క్రీస్తు వారిని బలపరుస్తున్నందువల్ల వారు వీటన్నింటిలో నుండి అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుకుంటున్నారు. అనేక కష్టాల్లో, బాధల్లో, శ్రమలో అన్నింటిలో నుంచి వారికి దేవుడు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇస్తున్నాడు. కారణం ఏంటంటే క్రీస్తు ద్వారా వారిని దేవుడు బలపరుస్తున్నాడు. దేవాది దేవుడు అన్ని కూడా క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఇలాంటి లోక సంబంధమైన ఆశీర్వాదాలు గాని, పర సంబంధమైన ఆశీర్వాదాలు గాని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. మనమైతే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలా. అందుకే ప్రభు అంటాడు, నామం పేరు మీరు తండ్రిని ఏది అడిగినో అది మీకు అనుగ్రహిస్తానంటారు. అంటే ఇక్కడ అసలు మనకి ఇవన్నీ కూడా అనుగ్రహించిన ఎవరు? దేవుడు. అయితే అందుకు కారణము క్రీస్తు అవుతున్నాడు. క్రీస్తు మన పక్షంగా ఉండి ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. కాబట్టి మనము కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఇవన్నీ కూడా మనము పొందుకుంటున్నాం అనేటువంటిది సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలని నేను మీకు మనం చేసుకుంటూ ఉన్నాను. చూడండి పిల్లరా, 2 కొరింథీ 3 4-6 వచనాలు గమనించినట్లయితే, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే మా వలన ఏదైనా అయినట్లుగా, అంటే మా సామర్థ్యం వల్ల ఏదైనా అయింది అని మేము అనుకోవడం లేదు. ఏదైనా ఈ పని, ఈ సువార్త, ఇదంతా కూడా దేవుడు మా ద్వారా, మా సామర్థ్యం ద్వారా జరిగించాడని మేము అనుకోవడం లేదు. మా ద్వారా ఏమైనా జరిగిందంటే అది క్రీస్తు ద్వారానే. ఎందుకని? ఈ పని మనకు అప్పగించింది ఎవరు? క్రీస్తు. ఆయన సత్య సువార్తను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ అనుగ్రహించిన వాడు మనకు అట్టి సామర్థ్యం కూడా ఇస్తాడు. ఈ పని నువ్వు చేయడానికి బలహీనుని ఆయన ఎన్నుకున్నాడు. మనం బలహీనులు, మన వల్ల ఏం కాదు. బలహీనుని ఎన్నుకున్నప్పుడు దేవుడు ఆయన బలపరుస్తాడా లేదా? తప్పకుండా బలపరుస్తాడు. ఆయన బలపరిచి తగిన సామర్థ్యాలు ఆయనకిచ్చి వారిని దృఢపరిచి సేవలోకి తీసుకెళ్తాడు. అదే అపోస్తలుడైన పౌలు విశేషంగా నమ్మాడు. నాలో ఒక ముళ్ళు ఉన్నది అన్నాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు? దాని విషయం నువ్వేమో ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను బలపరుస్తున్నది నేను, నిన్ను నడిపిస్తున్నది నేను. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ వైకల్యాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదని ఆయన చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఈనాడు మనము ఇంత భారవంతమైనటువంటి పరిచయలో ఉంటున్నామంటే అది మన సామర్థ్యం వలన, మన శక్తి వలన, మన యుక్తి వలన, మన తెలివితేటల వలన జరిగేది ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకు? క్రీస్తు మనల్ని మన బలపరుస్తూ ఉన్న క్రీస్తు, మనల్ని బలపరుస్తూ ఉన్న క్రీస్తులో ఇదంతా జరుగుతా ఉంది. కాబట్టి పిల్లరా, ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3-21 వచనాలు మనం చదువుకున్నాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను, ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి పిల్లరా, ఈ అద్భుతమైనటువంటి విషయము నిజంగా మనకు సాధ్యమేనా? ఏంటి? మనం అడుగు వాటన్నిటికంటేను,
ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా అనుగ్రహించేది దేవుడు. ఈ యొక్క అద్భుతము, ఈ యొక్క మిరాకిల్, ఈ విషయాన్ని మనకు నిజంగా ఇది మనం అడిగే వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడా? మనం ప్రశ్నించుకుంటే ఇది నిజమా అంటే, ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే. అయితే దేవుడు మనలో వాటిని చేయగలడు, ఆయన చేయగలడు. ఎందుకని? ఆయన శక్తి మనలో కార్యసాధకం అయ్యేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆయన నిన్ను బలపరుస్తున్నప్పుడు నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగేటువంటి శక్తి, సమర్థత దేవుడికి ఉన్నాయి. కాబట్టి ఇది సాధ్యమయ్యేటువంటి విషయమే. నువ్వు ఊహించినంత బ్రహ్మాండంగా ఆయన ఏదైనా కూడా చేయగలడు. కాబట్టి అయితే విశ్వాసులు మాత్రం మామూలుగా ఈ అనుభవం ఎందుకు వారికి కలగడం లేదు? మనకు ఈ అనుభవం కలగకపోవడానికి కారణం ఏంటంటే, మనకి నిజంగా మనం ఆశించాలి, మనకి ఏది కావాలో అని మనం దాన్ని ఆశించాలి. అలాగే దేవునికి పూర్తిగా లోబడాలి, విధేయత చూపాలి. దానికోసం మనం ఆయనను అడిగి, ఊహించి, అడిగి పొందుకోవడానికి మనలో ప్రయత్న లోపమే. అంతేగాని ఇది దేవునికి అసాధ్యమైంది ఏమీ కాదు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వడానికి శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన అట్టి సమర్థత ఉంది, ఆయన శక్తి నీలో కార్యసాధకం అవుతా ఉంది. కాకపోతే ఇటువంటి ప్రత్యేకమైన లోపం ఏంటంటే మనలోనే ఉంది. మనము అది ఖచ్చితంగా దేవుని మనం ఏదైతే కోరుతున్నామో అది దేవుని అడగాలి. అయితే నువ్వు అడిగేది ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకుంటున్నానంటే ఒక విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు విధేయత ఉండాలి. ఇవన్నీ మనకు లేకుండా ఉన్నప్పుడు మనం ఆయన ద్వారా ప్రోత్సహించబడము, బలపరచబడము. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావో తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. క్రీస్తులో ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాడు. అందుని బట్టి పౌలు చక్కగా ఈ మాట అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నాడు పౌలు గారు చేసినట్టు ఆ యొక్క పరిచర్య ఇంకా ఎంతో ఆయన యొక్క శిష్యులు కూడా, అపోస్తలుల్లో శిష్యుల కంటే కూడా పౌలు గారి పరిచర్య విస్తారంగా ఉందని మనకి తెలుసు. ఎందుకు? ఆయన క్రీస్తు చేత బలపరచబడుతున్నాడు. ఆయన సొంత శక్తి చేతలో, తన బలము చేతలో కాకుండా దేవుని శక్తి చేత బలపరచబడుతున్నాననేటువంటి దృఢ విశ్వాసము, నమ్మకము, సంకల్పము ఆయనకు ఉన్నందువల్ల ఆయన పరిచర్య విస్తరించగలిగింది. అనేకము ఆయన సమస్తము చేయగలను అని ఆయన దృఢంగా చెప్తున్నట్టు. సమస్తము అంటే అన్ని చేయగలను. కనుక ప్రియులారా, ఆ రీతిగానే మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా మనము క్రీస్తునందు నమ్మకము, విశ్వాసము, విధేయత మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనం బలపరుస్తాడు. ఎప్పుడైతే ఆయనను బలపరుస్తూ ఉంటాడో, ఆయనను బలపరిచేటప్పుడు నువ్వు సమస్తము కూడా చేయగలవు. కాబట్టి మనకి ఒకటే ఒక నిరీక్షణ, విశ్వాసం ఉండాలి. ఏంటంటే నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను, ఈ పని నేను చేయగలను. మనకు అనుమానం అనేది ఉండకూడదు. చాలా సందర్భాల్లో మనం ఇది చేయగలమా, ఇది చేస్తామా లేదా అని మనం అంచనా వేసుకుంటాం. ఏదైనా మనం ఒక పని చేయాలనుకోండి, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంకొకటి చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, మనం కూర్చొని ఒక ప్లాన్ వేసుకుంటాం. ఇది నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, నా స్తోమత సరిపోతుందా, నా క్రమశిక్షణ, నా శక్తి సామర్థ్యాలు సరిపోతుందా అని బేసులు వేసుకుంటాం. కానీ పౌలు గారు చెప్పే మాటలు బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, నిన్ను బలపరుస్తూ ఉన్నటువంటి క్రీస్తులో నువ్వు సమస్తము చేయగలవు, నువ్వు సమర్థుడివి. చాలా మందికి ఏమనుకుంటే, నేను సమర్థుని గాను, నేను అసమర్థుని, నేనేమి చేయలేను, నేను శక్తిహీనుడిని, నేను బలహీనుడిని. ప్రార్థన కూడా ఇలాగే చేస్తుంటారు చాలా మంది. అయ్యా నేను బలహీనుని, శక్తిహీనుని, అది ఇది అని మనం తగ్గించుకుంటూ కిచ్చిపరుచుకుంటూ పని చేస్తారు. నిన్ను బలపరచు, నన్ను బలపరచు, నిన్ను బలపరచు దేవుడు లో నేను సమస్తం చేయగలను అనేటువంటి నిరీక్షణ, ఒక బలమైన కాన్ఫిడెన్స్ నీకు ఉంటే నువ్వు ఈ మాట అన్నావు. ఈ మాట నువ్వు ఎప్పుడు నువ్వేం చెప్పుకోవాలంటే, నన్ను బలపరుస్తున్నటువంటి క్రీస్తులో నేనేదైనా ఎవరైనా నేనేదైనా అడిగాను అనుకోండి, ఇది నువ్వు చేయగలవా, నీ వల్ల అవుతుందంటే నా వల్ల కాదండి అని చెప్పకూడదు. నన్ను బలపరుస్తూ ఉన్నటువంటి క్రీస్తులో నేను ఇది చేయగలంటే నిన్ను బలపరిచేది క్రీస్తు. కాబట్టి ఈ మాటను ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో, ఒక కాన్ఫిడెన్స్ తో, విశ్వాసంతో చెప్పగలిగితే తప్పకుండా నువ్వు చేయగలవు. కాబట్టి ఒక బలహీనుడు అనేటువంటి
అపోస్తలుడైన పౌలుని దేవుడు ఆ రకంగా వాడుకొని సమస్తము చేయింపగలిగినప్పుడు నీ చేత నా చేత ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరిగించలేడు? తప్పకుండా జరిగిస్తాడని నేను మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లచేయును గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్.